ప్రపంచంలో మనం చూస్తున్నట్లయితే చాలా మంది తమ జీవితాలలో తమ మాటలను బట్టి ఇతరులను గాయపరుస్తున్న వారు, తమ మాటలను బట్టి సుప్రీంకోర్టు లాగా జడ్జి చేస్తున్న వాళ్ళు ఉంటారు కదండి. వీళ్ళు భక్తిహీనులండి, వీళ్ళు వేషధారులండి, వీళ్ళు ఎప్పటికీ బాగుపడరండి. చాలాసార్లు ఇతరులను గూర్చి మన నోటితో మనం మనకి తెలిసింది కొంచెమే అయినా తీర్పు తీర్చేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు మర్చిపోతుంటాము, మన మాటలను బట్టి మనకి దేవుడు కూడా తీర్పు తీరుస్తాడని కదండి. తీర్పు తీర్చుట ఆయన పని, తీర్పు ప్రభు తీరుస్తాడు. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు ఒక మనిషి యొక్క జీవితం ఏంటో ఆయన గుర్తించి ఆయన మార్కులు వేస్తాడు. ఇప్పుడు మనుషులంగా మనము మార్కులు వేయడానికి అవకాశం లేదు. చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంటారంటే, పాస్టర్ గారు చెప్పే ప్రసంగానికి మార్కులు వేసేస్తూ ఉంటారు. కొంతమంది ఎదుటివారు వచ్చి ఏదన్నా ఒక మాట అన్నారంటే వీళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది, పాపం వాళ్ళు ఇంకోలా చెప్పుంటారు. దీనికి వీళ్ళు ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిలాగా